నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలకు వెళ్తే అనాథలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలుకు చెందిన గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు సమీపంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న హోమ్ ఆఫ్ హోమ్ అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను డాక్టర్ శంకర్ శర్మ అందించారు. సమాజంలో తల్లిదండ్రులు లేని వారి కోసం ఇలాంటి అనాథ ఆశ్రమాలు నడపడం ఎంతో మంచిదని అన్నారు. అనాథ ఆశ్రమంలో ఉన్న చిన్నారులకు అవసరమైన వైద్య సేవలను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎక్కువగా వదిలి వెళుతున్నారని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. అమ్మాయిల పట్ల, మహిళల పట్ల అన్యాయాలను అరికట్టాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. అనాథాశ్రమంలో ఉన్న బాలబాలికలకు భవిష్యత్తులో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. హోమ్ ఆఫ్ హోప్ రిజిస్టర్డ్ ఆర్ఫనేజ్కి రావడం జరిగింది. ఇక్కడ నడుపుతున్న వాళ్ళల్లో ముఖ్యంగా నిర్వాహకురాలు బ్లెస్సీ గారిని కలిసి ఈ పిల్లలకు, ఈ అనాథ పిల్లలకు మేము ఏ రకంగా సహాయం పడతామని అడిగినప్పుడు, సార్ మాకు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల అవసరం చాలా ఉంది, ఇక్కడ 42 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర, మా ఆదరణలో అన్నప్పుడు మేము సుమారుగా ఒక నెల ఈ నిత్యావసర వస్తువుల సరుకులన్నీ వీళ్లకు పంపిణీ చేస్తూ, మరొక మాటగా మేము సంవత్సరానికి 2-3 సార్లైనా ఖచ్చితంగా మా వంతు సహాయం మేము మీకు అందిస్తాము. పిల్లలకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా మీరు దయచేసి వచ్చి మీరు మా మెడికల్ హెల్ప్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం నేను అడిగినప్పుడు తెలిసిందేమంటే, ఎక్కువగా ఆడపిల్లలను ఆర్ఫన్స్గా చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఇంకా డిస్క్రిమినేషన్ అనేది కంటిన్యూ అవుతున్నది. ఆ వివక్ష అనేది సమాజంలో మార్పులు రావాలి. ఎందుకంటే మనం 21st సెంచురీలో ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా డెవలప్ అవుతున్నది. మనము ఆ డెవలప్డ్ నేషన్స్ పక్కన ఉన్నాము అని ఒక పక్క చెప్పుకుంటూనే సమాజంలో ఈ అమ్మాయిల పట్ల, స్త్రీల పట్ల జరిగే ఈ అన్యాయాలను మనము చాలా మటుకు నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలను చూస్తే నిజంగా చాలా వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు, చదువుకోవాలని ఉన్నారు. సో ఇలాంటి పిల్లలు చదువుకోవడానికి ప్రతి ఒక్కరు సమాజంలో నడుం బిగించి ఎంతో కొంత ఇతోధికంగా సహాయం చేస్తే కానీ ఇలాంటివి మెయింటైన్ చేయడం వాళ్ళకు కూడా, ఎందుకంటే కష్టం కాకూడదు. వాళ్ళు ఇష్టంగానే ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇంకా చాలా మంచి విధంగా వీళ్ళు ఉండాలంటే వీళ్ళకు ఫీజులు అవి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఈ రకంగా సమాజంలో కొంత గొప్ప కొంతమంది అన్న సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవు. ఈ దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో అన్నాడు గురజాడ అప్పారావు. కాబట్టి తోటి వాళ్లకు కొద్దో గొప్ప మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం. ఏదో కొద్దో గొప్ప అందరూ కూడా ముందు తలా ఒక చెయ్యేసి ఇటువంటి చోట్ల వాళ్లకు వచ్చి హెల్ప్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దీంట్లో మేము చేసే రెగ్యులర్ కార్యక్రమాల్లో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ బ్లెస్సీ గారి నిర్వహణలో ఉండే ఈ ఆర్ఫనేజ్కి రావడము, ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాము. మరి ఇటువంటి వీళ్ళకు వచ్చి హెల్ప్ చేస్తానని నేను ప్రామిస్ చేస్తూ ఈ పిల్లలందరికీ నా బ్లెస్సింగ్స్ ఒకసారి ఇస్తున్నాను. స్థానిక రిడ్జ్ పాఠశాలలో సిబిఎస్ఈ క్లస్టర్ లెవెల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల బాలుర వాలీబాల్ పోటీలు స్థానిక రిడ్జ్ పాఠశాల కర్నూలు నందు నిర్వహించబడుచున్నవి. ఈ పోటీలు అండర్ 14, 17 మరియు 19 విభాగాలలో సెప్టెంబర్ 29వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు అనగా 4 రోజుల పాటు జరగబోతున్నాయి. 2 రాష్ట్రాల సిబిఎస్ఈ పాఠశాల నుండి దాదాపు 3500 మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీలలో పాల్గొనడం జరుగుతుంది. కర్నూలు నగరంలో ఫుట్బాల్ క్రీడలు ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ కూడా నిర్వహించబడలేదు. ఈ సంవత్సరం ఇంత గొప్పగా జరుగుతున్న ఫుట్బాల్ క్రీడలకు రిడ్జ్ పాఠశాల వేదిక కావడం ఎంతో హర్షించదగ్గ విషయం అని అన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర రిడ్జ్ పాఠశాల యాజమాన్యం, రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ జీవీఎం మోహన్ కుమార్, రిడ్జ్ పాఠశాల సిఇఓ గోపీనాథ్, గ్లోబల్ స్కూల్ సిఇఓ జి వంశీధర్, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేంద్రన్, పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కమల్ క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు స్వాగతం పలుకుతున్నారు. అందరికీ నమస్కారము.
సో సిబిఎస్ఈ క్లస్టర్ 7 అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి దాదాపు మొత్తం జిల్లాల నుంచి ఈ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ అబ్బాయిలకు మా రిడ్జ్ పాఠశాల నందు జరుగుతున్నది. సో దాదాపు 150 స్కూళ్ళు అలాగే దాదాపు 3000 మంది విద్యార్థులు క్రీడాకారులు ఈ ఈ ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారు. సో ఈ టోర్నమెంట్లో అండర్ 14 అట్లాగే అండర్ 17 అండర్ 19 అంటే దాదాపు 3 కేటగిరీస్లో జరుగుతుంది ఈ టోర్నమెంట్. రేపటి నుంచి అంటే 29 సెప్టెంబర్ నుంచి మొదలుకొని అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ యొక్క ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. సో సిబిఎస్ఈ వాళ్ళు మాకు రిడ్జ్ స్కూల్కు ఈ అరుదైన అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సో దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. అలాగే పిల్లల దాదాపు క్రీడాకారులు ఇప్పటికే దాదాపు ఒక 50 టీమ్స్ ఇప్పటికే వచ్చేసాయి ఈ టైంకి. సో దాదాపు నేటి రాత్రికి మిగిలిన టీమ్స్ అన్ని చేరుకుంటే వారికి క్రీడాకారులందరికీ కూడాను సదుపాయాలు అయితేనేమి భోజన వసతులు అయితేనేమి అన్నీ కూడా పాఠశాల యాజమాన్యమే అవన్నీ తీసుకుంటూ ఉన్నారు. దానికి ప్రిన్సిపల్ తర్వాత ప్రిన్సిపల్ రాజ్కమల్ మేడం గారు అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి రాజేంద్రన్ గారు ఇవన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ఇందుకు అందరినీ కూడాను ఈ యొక్క టోర్నమెంట్స్ను కర్నూలులో జరుగుతున్నందుకు ఇది గర్విస్తూ ఈ టోర్నమెంట్ను అందరి సహకారాలతో ఈ 4 రోజుల పాటు దీన్ని సక్సెస్ చేయాలని భావిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి మేము మంత్రి గారైనటువంటి టీజీ భరత్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. సో కాలపరిమితి మేరకు భరత్ గారు అక్టోబర్ 1వ తేదీన ఈ ఈవెంట్స్కు అటు వస్తామని చెప్పడం జరిగింది. సో రేపు మన కర్నూలు ఎంపీ అయినటువంటి నాగరాజు గారు రేపు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి బైరెడ్డి శబరి మేడం గారిని మన నంద్యాల ఎంపీ గారైనటువంటి బైరెడ్డి శబరి మేడం గారిని అలాగే మన పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గౌరు చరితమ్మ గారిని ఆహ్వానించడం జరిగింది. సో గౌరు చరితమ్మ మేడం గారు కూడాను ఈ ఆహ్వానానికి వస్తున్నారు. శబరి మేడం గారు ఢిల్లీలో ఉన్నటువంటి కార్యక్రమాలలో ఆల్రెడీ ప్రీ ఫిక్స్డ్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల మేడం రాలేకపోతున్నారు. భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి నగేష్ అధ్యక్షతన నిర్వహించారు. సుజిత్ భవన్లో డివైఎఫ్ఐ ఓల్డ్ సిటీ అధ్యక్షులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, మాజీ జిల్లా కార్యదర్శి అంజిబాబు, మాజీ జిల్లా అధ్యక్షులు రాముడు మాట్లాడుతూ 1907 సెప్టెంబర్ 28వ తేదీ లాయల్పూర్ జిల్లా బంగా గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ లాలా లజపతి రాయ్ మహాత్మా గాంధీ పిలుపులను అందుకొని భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. 7 సంవత్సరాల వయసులో గద్దర్ వీరుడైన కత్తర్ సింగ్ను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేస్తే వాళ్ళ చిన్నమ్మకు ధైర్యం చెప్పాడని తెలిపారు. తమ పెరట్లో తుపాకులు నాటితే అవి పెరిగి భారీగా తుపాకులు కాస్తాయి, వాటి ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టవచ్చు కదా అని తన తండ్రికి తెలిపిన వ్యక్తి అని కొనియాడారు. లాలా లజపతి రాయ్పై బ్రిటిష్ ప్రభుత్వం కాల్పులు జరిపితే ప్రతిచర్యగా సాండర్స్ పోలీసులు కాల్చి చంపారని, ఆ తర్వాత భగత్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక విప్లవ పోరాటాలను గ్రంథాలను అధ్యయనం చేసి టెర్రరిజం నుండి మార్క్సిజం వైపు, ఆస్తికం నుండి నాస్తికం వైపుకు మారారని తెలిపారు. భగత్ సింగ్ నవజవాన్ భారత్ సభ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అసోసియేషన్ పేరుతో ఆనాటి విద్యార్థులను యువకులను స్వతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేశారని తెలిపారు. స్వతంత్ర పోరాటానికి తూట్లు పొడిచే విధంగా లాలా లజపతి రాయ్ హిందూ మహాసభకు వెళ్లడంతో మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్తో పనిచేయడం వల్ల తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి భగత్ సింగ్ అని తెలిపారు. మూఢత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సింగ్కు నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఓల్డ్ సిటీ కార్యదర్శి అంచి, నాయకులు నాని, ఇంతియాజ్, షాకీర్, ఈశ్వర్, మాజీ డివైఎఫ్ఐ నాయకులు నరసింహులు, ఎస్ఎండి షరీఫ్, మాబాషా తదితరులు పాల్గొన్నారు. సమాజం కోసం అటువంటి దేశం కోసం మనం అందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే దానికోసం అంటే మనమేమి భగత్ సింగ్ మాదిరి ఏదో ప్రాణాలు త్యాగం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ రోజువారీగా మనం చేస్తున్నటువంటి ఆందోళనలు ఉద్యమాల్లో మనం పాల్గొంటూ ఆ రకంగా ఉద్యమాల ద్వారానే సమాజాన్ని మార్చవచ్చు అనేటువంటిది మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మన ముందు చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలా దేశాల్లో లేదంటే రాష్ట్రాల్లో అటువంటి సమాజం కోసం కృషి చేసినటువంటి పరిస్థితి గతంలో పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపురలో ఒక సమాజ నిర్మాణం
కోసం ప్రారంభమయ్యేటువంటి పద్ధతులు వామపక్ష ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాం. అలాగే కొన్ని దేశాలు వెనిజులా లాంటి దేశంలో లేదా క్యూబా లాంటి దేశంలో చేసినాం. రీసెంట్గా మనం పక్కన ఉన్నటువంటి ఓటర్ల జాబితా సవరణలో ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఈఆర్ఓలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 అంశంపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఆగస్టు 20వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు ప్రీ రివిజన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా బూత్ లెవెల్ అధికారుల ద్వారా ఇంటింటి సర్వే, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఫోటోగ్రాఫిక్, డెమోగ్రాఫిక్, సిమిలర్ ఎంట్రీస్ను తీసివేయడం వంటి ప్రక్రియలు జరుగుతున్నాయని తెలిపారు. ఇంటింటి సర్వే ప్రక్రియ 99% పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 29వ తేదీ నాటికి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ప్రచురించడం జరుగుతుందని, డ్రాఫ్ట్ రోల్కి సంబంధించి క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే అక్టోబర్ 29వ తేదీ నుండి నవంబర్ 28 వరకు సమయం ఉంటుందని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 20,59,015 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 10,15,900 మంది, మహిళలు 10,42,799 మంది ఓటర్లుగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్కి సంబంధించి ఇప్పటి వరకు 6,199 పెండింగ్లో ఉన్నాయని, కర్నూలు నియోజకవర్గంలో 1774, ఆదోని నియోజకవర్గంలో 1128, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 582, పాణ్యం నియోజకవర్గంలో 599, మంత్రాలయ నియోజకవర్గంలో 365, ఆలూరు నియోజకవర్గంలో 522, పత్తికొండ నియోజకవర్గంలో 651, కోడుమూరు నియోజకవర్గంలో 578 పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఈఆర్ఓలను కలెక్టర్ ఆదేశించారు. పాణ్యం ఈఆర్ఓ జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఎన్నికల సమయంలో సంబంధిత పోలింగ్ కేంద్రాలను పోలింగ్ కేంద్రాల కింద ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం 1500 కంటే ఎక్కువ మంది ఓటర్లున్నందున ప్రస్తుతం వాటిని కొత్త పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించడం జరిగిందని కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్, ఆదోని అసెంబ్లీ ఈఆర్ఓ మౌర్య భరద్వాజ్, కర్నూలు అసెంబ్లీ ఈఆర్ఓ రవీంద్రబాబు, పత్తికొండ అసెంబ్లీ ఈఆర్ఓ రామలక్ష్మి, కోడుమూరు అసెంబ్లీ ఈఆర్ఓ శేషిరెడ్డి, ఎమ్మిగనూరు అసెంబ్లీ ఈఆర్ఓ, మంత్రాలయం అసెంబ్లీ ఈఆర్ఓ విశ్వనాథ్, ఆలూరు అసెంబ్లీ ఈఆర్ఓ రాము నాయక్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సాయి కృష్ణ యాదవ్, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పుల్లారెడ్డి, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతిని ఇందిరాగాంధీ మెమోరియల్ హైస్కూల్, సిఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కర్నూలు నగర సహాయక కార్యదర్శులు అర్యన్ మల్లేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు డాక్టర్ ఎల్లాకృష్ణ, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు నగేష్, సిఆర్ఎంఎం హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ కుమార్, ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కార్యదర్శి సాయి ఉదయ్ మాట్లాడుతూ ఇంక్విలాల్ జిందాబాద్ అంటూ భారత స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని యువత గుండెల్లో నింపిన విప్లవ వీరుడు, స్వతంత్రం కోసం ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడు భగత్ సింగ్. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పాకిస్తాన్లో ఉన్న లాహోర్ సమీపంలోని ఓ గ్రామంలో జన్మించారు. 1930 మార్చి 23న భగత్ సింగ్ను ఆయన సహచరులు సుఖ్దేవ్ రాజులతో పాటు బ్రిటిష్ వలస ప్రభుత్వం ఉరితీసి హత్య చేసింది. ఆయనను ఉరితీశారని తెలిసిన వెంటనే ఆ సేతు హిమాచలం అట్టుడికిపోయింది, ఎర్రబడింది. లాహోర్కు ఎంతో దూరంలో ఉన్న మద్రాసులో ప్రజలు కోప ఆవేశాలతో తమంతట తాము ఇళ్ల నుండి బయటికి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ విప్లవకారుడు 23 ఏళ్లు బతికిన తన రచనలతో, తన ఆచరణలతో, త్యాగంతో ఎంతో వారసత్వ సంపదను భావితరాలకు వదిలి వెళ్లారు. నేటి తరం విద్యార్థులు భగత్ సింగ్ జీవిత చరిత్రను తెలుసుకొని విద్యారంగం కాపాడుకోవడం కోసం పోరాటం చేయాలని, నేడు విద్యారంగంలో విద్యార్థులకు ఉపయోగపడే పాఠ్యాంశాలు లేకుండా ప్రయోజనం లేని పాఠ్యాంశాలు చేర్చడం వల్ల అశాస్త్రీయ ఆలోచనలు విద్యార్థుల మెదడులో ఉంటున్నాయి.
విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందాలంటే వారికి పాఠ్యాంశాలు ఉపయోగపడేలా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఎస్ఎఫ్ఐ నాయకులు సూరి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ చెప్పాడు. భగత్ సింగ్ ని స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి విద్యార్థులుగా, యువకులుగా మనము భగత్ సింగ్ స్ఫూర్తితోని టెర్రరిజాన్ని ఓడించడానికి, టెర్రరిజం వైపు నుండి మార్చడం వైపు మళ్ళడానికి మనందరం కృషి చేయాలని చెప్పేసి విద్యార్థులందరికీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అదే కాదు, భగత్ సింగ్ ఆస్తికుడి నుంచి నాస్తికుడుగా మారాడు. ఎందుకు మారాడు అంటే మొత్తం ఈ విశ్వాసాలు, ఈ నమ్మకాలు మనల్ని మరింత దుర్భరంగా, ఇంకా మరింత వెనుకబాటుకి గురి చేస్తాయి. ఈ నమ్మకాలన్నీ కూడా పోవడానికి కృషి చేయాలని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్ గారు చెప్పారు. ఆయన ఓన్లీ మాటలే చెప్పలేదు, ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా కూడా ఉండాలని చెప్పేసి చెప్పాడు. అది చెప్పడంతో పాటు భగత్ సింగ్ గారు ఆ రోజు తర్వాత మరొకసారి పార్లమెంట్ లో 1928లో పారిశ్రామిక వివాదాల చట్టాన్ని, ప్రజా భద్రత చట్టాన్ని మన భారత ప్రజలకు చాలా దుర్మార్గంగా ఇబ్బందులు పడేటటువంటి చట్టాన్ని ఢిల్లీలోని ప్రవేశపెడితే ఆ చట్టానికి వ్యతిరేకంగా ఎవరి ప్రాణం పోకుండా ప్రజలందరికీ దాని ప్రమాదాన్ని తెలియజేయాలని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్ గారు అక్కడ పొగ బాంబులు వేసి ఎవరి ప్రాణం పోకుండా చివరికి జవహర్లాల్ నెహ్రూ గారు ఒకరే మిగిలితే ఆ రోజు చెప్పాడు, ఎవరి ప్రాణాలు తీయడం, ఇట్లాంటి దుర్మార్గాలు చేయడం మాకి 2 minutes. ఓకే. భగత్ సింగ్ గారు ఆ రోజు ఎవరి ప్రాణాలు తీయకుండానే మన భారతదేశానికి కావాల్సినటువంటి, మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి బ్రిటిష్ వాళ్ళ నుంచి అని చెప్పేసి తెలియజేశాడు. ఆ విధంగా భగత్ సింగ్ గారు 23 ఏళ్ల వయసులోనే ఉరికమ్మం తీయమన్నాడు. ఉరికమ్మం ఎక్కే ముందు రోజు కూడా, ఉరికమ్మం ఎక్కే 2 నిమిషాల ముందు ఆ జైలు వార్డెన్ వచ్చి ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని అడిగితే, చాలా మేము ఈ భారతదేశం కోసం మా ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి ఇంక్లాబ్ జిందాబాద్ అనే నినాదాలతోనే ఆ జైలు అంతా కూడా మారుమోగి లాహోర్లోన చివరికి 1931 మార్చి 23వ తేదీ జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వడ్ల సుమంతాచారి ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిన కొర్రు మధును పరామర్శించి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనుకోకుండా ఆటో ప్రమాదానికి గురై లోయలో పడిపోవడం జరిగింది. అందులో ఉన్న వికలాంగుల హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు కొర్రు మధుబాబు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోవడం జరిగింది. ఒళ్లంతా గాయాలు కావడం జరిగింది. కొర్రు మధుబాబు కుటుంబం ఆర్థిక పరంగా పరిస్థితి బాగోలేదు. కుటుంబ పెద్ద దిక్కుగా ఉన్న మధు ఇలా ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమని వడ్ల సుమంతాచారి ఆవేదన వ్యక్తం చేశారు. మధుబాబును పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మధుబాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మధుబాబు త్వరగా కోలుకోవాలని వడ్ల సుమంతాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణస్వామి, మాదన్న, అయ్యన్న, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రమాదంలో కొర్రు మధు గారు మా ఆప్తమిత్రుడు, పేదరికంలో నలిగిపోతున్నటువంటి మా మిత్రుడికి మాకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. అలాగే దాతలు ముందరికి వచ్చి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకొని ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాము. అలాగే నా పేరు వడ్ల సుమంతాచారి, జాతీయ బీసీ చైతన్య సమితి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈ నెల 17వ తేదీన ఆటో అదుపు తప్పి పోవడం వలన వికలాంగుల అధ్యక్షుడు కొర్రు మధుబాబు గారు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు ఆయనను చూడడానికి బీసీ చైతన్య వేదిక వడ్ల సుమంతన్న గారు, మా వికలాంగులకు ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్ధరాత్రి కానీ వచ్చి ఆదుకునే వ్యక్తి అంటే ఒక వడ్ల సుమంత్ అన్నగారు. వారు మా వికలాంగుల కోసం ఎంతో అవసరము. ఆయన చల్లగా ఉండాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా కొర్రు మధుబాబు గారు జిల్లా అధ్యక్షుడు, వికలాంగులకు ఎన్నో పోరాటాలు చేసి వికలాంగులకు ఎన్నో అవసరమైన వస్తువులు తెప్పించి ఉద్యోగాలు కానీ, మెడికల్ సర్టిఫికెట్లు కానీ, ఏదన్నా కానీ, ఒక పింఛను కానీ కష్టపడి పోలీసులతో లాఠీ దెబ్బలు తిని గుడుక
ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే మాకు చాలా బాధ వేస్తుంది. ఆయన తొందరగా కోలుకొని మళ్ళా ఫస్ట్ రీతిలోకి రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలా బీద పరిస్థితి మధుబాబు గారు. ఈరోజు బీసీ చైతన్య వేదిక సుమంత్ ఆచారన్న గారు వచ్చారు. అలాగనే ప్రజా సంఘాలు ఎంతోమంది నాయకులు ఉన్నారు. వచ్చి ఆ వికలాంగుడైనటువంటి మధుబాబు గారిని దృష్టిలో పెట్టుకొని తగినంత ఆర్థిక సాయం చేసి అతన్ని ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరూ చేయాలని వారి పాదాభివందనాలను వేడుకుంటున్నాను. ఇట్లు నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.